బాగా నొప్పులు ఉన్నాయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నాను? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకు ఒక చిన్న రెసిపీ చేద్దాం అనుకుంటున్నానండి. అది కూడా నేను తయారు చేసుకున్న కట్టెల పొయ్యి మీద అండి. ఈ పొయ్యి నేను తయారు చేసుకున్నాను. అయితే వీడియో షూట్ చేయలేదన్నమాట. ఫస్ట్ టైం చేశాను అనమాట. ఇట్లా ఈ నెక్స్ట్ టైం చేస్తాను, వీడియో చేస్తాను. అయితే ఇప్పుడు దీని మీద నేను పొయ్యి ముట్టించి దీని మీద మటన్ కర్రీ వండుదాం అనుకుంటున్నానండి. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? మంట అయితే పెట్టేసుకున్నానండి. అయితే కర్రీ అయితే దీంట్లో వండుతున్నానండి. కొంచెం అడుగు తగ్గిందనమాట ఈ పొయ్యి మీదకి ఇలా పెడుతుంటే. దానికి పెడుతుంటే తగ్గింది. కొంచెం మట్టి తీసుకొచ్చాను, మట్టేసేస్తాను, మంట బయటకు రాకుండా అనమాట. కొండ అయితే వేడెక్కిపోయిందండి. కొంచెం తక్కువ సెగలోనే వండుతున్నాను కర్రీ. నూనె అయితే వేడెక్కిపోయిందండి. ఆనియన్స్ వేసేసుకోవాలి. పచ్చిమిరకాయలు కూడా వేస్తున్నాను. మొత్తం చాక్ చేసేసానండి. ఉల్లిపాయ అయితే వేగిపోయిందండి. ఇంకా ఇందులో ఇంకా అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ వేసేసుకోవడమేనండి. మటన్ని శుభ్రంగా కడిగేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ అది వేసాం కదా, అది ఉడికిపోయింది, వేగిపోయింది. మనం మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఈ మటన్ని అందుట్లో వేసేద్దాం. ఉప్పు వేసుకోవాలండి, కారం కూడా వేసుకోవాలండి, సరిపడా వేసుకోవాలి. మేము కొంచెం కారం ఎక్కువే తింటామండి. కారం ఎక్కువ తింటాం కానీ మసాలాలు తక్కువ తింటామండి. బాగా తిప్పేసుకొని మెల్లగా తిప్పుకోవాలండి. కొండ కదా. అయిపోయిందండి, మూత పెట్టేసుకుందాం కాసేపు. ఓకే ఫ్రెండ్స్, మొత్తం అల్లం చిన్నుల్లిపాయ పేస్టు మటను బాగా మగ్గిపోయింది అనమాట. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవడమేను. సరిపోద్దండి. వాటర్ అయితే పోసేసానండి. ఒకసారి తిప్పుకుంటున్నాను. ఉడకడం అయితే స్టార్ట్ అయిందండి. దీని మీద మూత పెట్టేసుకుందాం. బాగా నొప్పులు ఉన్నాయండి పొయ్యిలో. బాగా మంట పెట్టేసాం కదా, నొప్పులు ఉన్నాయి. దాంతో మగ్గిపోయింది అది. ఫ్రెండ్స్, దాదాపు 2.5 hours దాకా పట్టింది సార్. ఫ్రెండ్స్, మొత్తం నొప్పుల మీద కదా, చాలా టైం పట్టింది అనమాట. ఫైనల్గా ఉడికింది ముక్క. దీనిలో కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం ఫ్రెండ్స్. దీనిలో పొడి మసాలా కూడా చల్లేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను చూపించడం మర్చిపోయాను. ఇదిగో పచ్చిమిరకాయలు 2 ఇట్లా వేసాను అనమాట. దించే ముందు ఒక 10 నిమిషాల ముందు వేసుకోవాలి అట్లాగా. ఇంకా మూత పెట్టేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే అయిపోయింది. మూత తీసేస్తున్నా, కొంచెం పట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, దించేసినా కూడా ఎలా ఉడుకుతుందో చూడండి. ఇంకా లోపల పెట్టేసుకుంటాను.
ఇంకేముంది ఆలస్యం, ఆల్రెడీ నేను వడ్డించుకొచ్చేసానండి. ఇది మటన్ కర్రీ, దానిలోకి బిర్యానీ కూడా చేశాను అనమాట. అలా బిర్యానీ తిని ఇలా ఒక మటన్ ముక్క తింటే సూపర్ అబ్బా, చాలా బాగుంది. మట్టి గుళ్ళలో మటన్ కర్రీ ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉంది, చెప్పలేను. ఇదిగో ములుగు కూడా తెచ్చానమాట. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇట్లాగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ